Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. In this, an action started in the past or starts in the present or will start in the future. ఈ టెన్స్లో యాక్షన్ అంటే దీనిలో చేసేటటువంటి పని స్టార్ట్ కావడం భూతకాలంలో కావచ్చు, అంటే జరిగిపోయిన కాలంలో, లేదా ఇప్పుడు జరుగుతున్న కాలంలో వర్తమాన కాలంలో స్టార్ట్ కావచ్చు, లేదా ఫ్యూచర్ టెన్స్లో భవిష్యత్ కాలంలో కూడా స్టార్ట్ కావచ్చు. ఈ మూడు కాలంలో ఏ కాలంలోనైనా స్టార్ట్ కావచ్చు ఆ పని. బట్ ఇట్ విల్ హ్యావ్ సర్వ్డ్ ఏ స్పెసిఫిక్ టైమ్ అండ్ విల్ బీ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యూచర్. కానీ అది ఒక ప్రత్యేకమైనటువంటి టయాన్ని తెలపడం జరుగుతుంది. అది ఎప్పుడు ఫ్యూచర్లో, అంటే భవిష్యత్తులో. అండ్ విల్ బీ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యూచర్, మరియు అది ఫ్యూచర్లో అంటే భవిష్యత్ కాలంలో ఇంకా జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ స్టార్ట్ అయ్యి భవిష్యత్తులో ఒక స్పెసిఫిక్ టైం చూయించి మళ్ళీ అది ఇంకా జరుగుతూ ఉంటుంది భవిష్యత్ కాలంలో. దానిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. కీవర్డ్స్, దీనిలో ఉపయోగించేటువంటి పదాలు ఎక్కువగా బై, నెక్స్ట్ అండ్ మొదలైనవి. బై, ఫర్ ఎగ్జాంపుల్, I shall have been teaching here for 6 years by 2021. I shall have been teaching here for 6 years by 2021. అంటే నేను ఇక్కడ బోధించడం అనేది వచ్చే సంవత్సరము 2021 వరకు 6 సంవత్సరాలు అవుతుంది. అంటే దీని అర్థం ఇప్పటికి 5 సంవత్సరాలు బోధించడం జరిగిందని. అంటే దీనిలో పని మనం ప్రారంభించడం, అంటే ఇక్కడ టీచింగ్ అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి పని. అది హియర్ అండ్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. దీనిలో పని గతంలో ప్రారంభమైంది, అంటే 5 ఏళ్ల క్రితము ప్రారంభమైంది. ఇంకా అది నెక్స్ట్ ఇయర్ వరకు అది 6 ఏళ్ళు అవుతుంది. దాని తర్వాత కూడా కొనసాగుతుంది. మన ఇక్కడ స్పెసిఫిక్ టైం అంటే ఈ 6 years అనేది స్పెసిఫిక్ టైం 2021 వరకు. అప్పటి వరకు 6 years అవుతుంది. దాని తర్వాత కూడా మళ్ళీ బోధించడం జరుగుతుంది. మనం ఇంతకుముందు సూత్రంలో పాస్ట్లో అయినా జరగవచ్చు, ప్రజెంట్లో అయినా జరగవచ్చు, ఫ్యూచర్లో అయినా జరగవచ్చు అని అనుకున్నాం. కాబట్టి ఇది పాస్ట్లో జరిగినటువంటి, అంటే గతంలో.
లేదా భూతకాలంలో. భూతకాలంలో జరగడం కాదు, ఇక్కడ స్టార్ట్ కావడం. అక్కడి నుంచి అది మళ్ళీ 2021కు 6 years అవుతుంది. దాని తర్వాత కూడా కొనసాగుతుంది, అంటే ఫ్యూచర్లో కూడా కొనసాగుతుంది. ఇంకొక ఉదాహరణ, దే విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్ టు లండన్ ఫర్ 2 hours బై దిస్ టైమ్ టుమారో. దే విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్ టు లండన్ ఫర్ 2 hours బై దిస్ టైమ్ టుమారో. అంటే ఇప్పుడు 9 కావస్తుంది సాయంత్రము, అంటే రేపు వారు ఈ టయానికల్లా ఫ్లైట్ ఎక్కి 2 గంటలు అవుతుంది. అంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యి అది టేకప్ చేసుకొని 2 hours అవుతుంది. అంటే అది పోవలసిన దూరం ఇంకా ఉన్నది, ఇంకా చాలా అవర్స్ ఉన్నాయి, అంటే చాలా గంటలు ఉన్నాయి. కాకపోతే రేపు ఈ టైం వరకు, అంటే ఇప్పుడు 9 అవుతుంది కదా, ఈ 9 గంటల వరకు వారు ప్రయాణం చేయడము 2 గంటలు, అంటే స్టార్ట్ అయ్యి 2 గంటలు అయి ఉంటుంది. అంటే దాని అర్థం అది ఫ్లైటు, అంటే విమానము 7 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. ఎన్నడది ఈరోజు కాదు, రేపు 2 గంటలకు అది ప్రయాణం, 7 గంటలకు ప్రయాణం ప్రారంభిస్తే 9 గంటల వరకు 2 గంటలు అవుతుంది. యాక్షన్ విల్ స్టార్టెడ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే దీనిలో పని, ఇక్కడ జరుగుతున్నటువంటి పని విమానం ప్రయాణం చేయడం. ఇక్కడ అది ఆ ప్రయాణం అనేది ఇప్పుడు జరగడం లేదు, భూతకాలంలో ప్రారంభించబడినది కాదు, భవిష్యత్తులో ప్రారంభము అయ్యేటటువంటిది. అంటే రేపు సాయంత్రము 7 గంటలకు అది, అంటే ప్రయాణం చేయడం ప్రారంభం అవుతుంది. అంటే 9 గంటల వరకు రేపు, అంటే ఈ టైం వరకు, అంటే 9 గంటల వరకు 2 గంటలు జరిగి ఉంటుంది. దాని తర్వాత కూడా ఇంకా ప్రయాణం చేస్తుంది. ఇది ఫ్యూచర్లో ప్రారంభమయ్యి ఫ్యూచర్లో ఇంకా జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ మంత్ యూ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 month. నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల. యూ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 month. అప్పటి వరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది 1 నెల అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈరోజు ఇప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి వచ్చే నెల వరకు 1 month అవుతుంది, అంటే 1 నెల అవుతుంది. అంటే అది ప్రారంభం కావడం. హియర్ యాక్షన్ ఈజ్ లెర్నింగ్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద ప్రెజెంట్. ఇక్కడ యాక్షన్ అనేది లెర్నింగ్, అంటే నేర్చుకోవడం, మనం చేస్తున్నటువంటి పని. అది ఇప్పుడు ప్రారంభమైంది ఆ పని. ఏ పని? నేర్చుకోవడం అనేది. యాక్షన్ ఈజ్ లెర్నింగ్. ఇక్కడ యాక్షన్ అనేది ఇక్కడ లెర్నింగ్, అంటే నేర్చుకోవడం, ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని. ఇట్ స్టార్ట్స్ ఇన్ ద ప్రెజెంట్. అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అంటే అది ప్రెజెంట్లోనే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
వచ్చే నెల వరకు ఒక నెల అవుతుంది నేర్చుకోవడం. అంటే దాని తర్వాత కూడా ఇంకా నేర్చుకోవడం అనేది జరుగుతుంది, కానీ వచ్చే నెల వరకు ఒక నెల టైము అవుతుంది నేర్చుకోవడం అనేది. ఈ విధంగా ఈ టెన్స్ ప్రారంభించడం అనేది భూతకాలంలో జరగవచ్చు, వర్తమాన కాలంలో జరగవచ్చు, భవిష్యత్ కాలంలో జరగవచ్చు. కానీ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి టయాన్ని తెలిపి దాని తర్వాత కూడా ఇంకా అది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఇంగ్లీష్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. హెల్పింగ్ వర్బ్ షెల్ ఆర్ విల్. We know that all future tenses have same helping verbs, that is shall or will. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, అన్ని ఫ్యూచర్ టెన్స్లో అంటే భవిష్యత్ కాలాల్లో హెల్పింగ్ వర్బ్ ఒకే మాదిరిగా ఉంటున్నాయి. అవి షెల్ లేదా విల్. అంటే సింపుల్ ఫ్యూచర్లో కానీ ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఈ షెల్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ వాడడం. ఇప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వాటినే వాడుతుంది. అంటే ఈ నాలుగింట్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఈ షెల్ విల్ అనేటివి మాత్రమే ఉంటాయి. అండ్ సేమ్ కంట్రాక్షన్, దట్ ఈజ్ అంటే ఒకే అదే మాదిరిగా ఇంతకుముందు ఉన్నటువంటి కంట్రాక్షన్ అంటే దాన్ని చిన్నగా చేసి రాయడం అనేది కూడా దాంట్లో జరిగినటువంటి మాదిరిగానే దీనిలో కూడా జరుగుతుంది. అవి షెల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు షాంట్, విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వాంట్. బట్ the future continuous tense is added be. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ షెల్ లేదా విల్ మాత్రం ఉంటాయి. కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఆ షెల్ లేదా విల్కు బి అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది, అంటే కలపడం జరుగుతుంది. అదే మాదిరిగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే అంటే ద ఫ్యూచర్ కంటిన్యూస్లోనే అయితేనేమో బి అనే దాన్ని హెల్పింగ్ వర్క్ యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే హ్యావ్ అనేది దానికి కలపడం జరుగుతుంది, అంటే షెల్ లేదా విల్కు హ్యావ్ అనేది కలపడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో హ్యావ్ బీన్ అనేది కలపడం జరుగుతుంది. అంటే హెల్పింగ్ వర్బు విల్ లేదా షెల్కు హ్యావ్ బీన్ అనే దానిని కూడా కలపడం జరుగుతుంది. మెయిన్ వర్బ్ present participle, that is V1 plus ing is equal to V4. Already we know that all continuous tense have same main verb, that is present participle or ing form or V4. స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్య నిర్మాణం. దీనిలో వాక్య నిర్మాణం
సబ్జెక్ట్ అంటే కర్త ప్లస్ హెల్పింగ్ వర్బు అంటే సహాయక క్రియ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ దట్ ఈజ్ ఐఎన్జి ఫామ్ ఆర్ ఐఎన్జి ఫామ్ లేకపోతే ప్రెజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే కర్మ. మెయిన్ వర్బ్ అంటే ముఖ్యమైన లేదా ప్రధాన క్రియ. హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ 3 రాయబడినాయి. ఒకటోది, వీ షెల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. వీ షెల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ షెల్ లేదా విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ను సూచిస్తుంది. హ్యావ్ బీన్ అనేది పర్ఫెక్ట్ను సూచిస్తుంది. పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్ అని, అంటే అయిపోయిన పని అని. లివింగ్ అనేది కంటిన్యూస్ని సూచిస్తుంది, అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ వర్బు ఎక్కడ ఉన్నది కంటిన్యూస్ని సూచిస్తుంది టెన్స్లో. వీ షెల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటే మేము హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాం అనే అర్థం వస్తుంది. కాబట్టి దీనికి ప్లస్ స్పెసిఫిక్ టైం విత్ అదర్స్, మళ్ళీ వేరేది కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది యాడ్ చేయకపోతే దీనికి సంపూర్ణమైనటువంటి అర్థం రాదు. వీ షెల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అనేవరకే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. కానీ సంపూర్ణమైన అర్థం కావాలంటే మనకు మళ్ళీ దానికి స్పెసిఫిక్ టైం విత్ అదర్స్ అనేది యాడ్ చేయాలి. అది ఇక్కడ ఫర్ 14 years బై జూలై 2021. ఏమిటంటే జూలై 2021 వరకు మేము ఇక్కడ నివసించడం అనేది 14 years అంటే 14 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే ఇప్పటికీ 13 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఈ లివింగ్ అనేది నివసించడం అనేది గతంలో స్టార్ట్ అయింది. అంటే అది స్టార్ట్ అయ్యి అంటే అది ప్రారంభించబడి 13 సంవత్సరాలు అయింది. వచ్చే సంవత్సరానికి ఇంకొక సంవత్సరం దానికి కలిపి 14 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత కూడా ఇక్కడనే నివసించడం అనేది జరుగుతుంది. రెండవ వాక్యం, షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 2 years నెక్స్ట్ మంత్. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ అంటే ఆమె అక్కడ పని చేస్తూ ఉన్నది అనేది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ విల్ అనేది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. హ్యావ్ బీన్ అనేది పర్ఫెక్ట్ని సూచిస్తుంది. వర్కింగ్ అనేది కంటిన్యూస్ని సూచిస్తుంది. ఆ విధంగా ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్. దేర్ అంటే అక్కడ, అంటే ఆమె అక్కడ పని చేస్తూ ఉన్నది అనే అర్థం వస్తుంది అక్కడి వరకు. దానికి స్పెసిఫిక్ టైం విత్ అదర్స్ కలిపితే ఫర్ 2 years నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల వరకు
2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆమె అక్కడ పనిచేయడం 1 సంవత్సరం 11 నెలలు అయింది. ఇప్పటికీ ఇంకా వచ్చే సంవత్సరం అయితే 1 నెల దానికి యాడ్ చేస్తే 2 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత కూడా పని చేయడం అనేది జరుగుతుంది. కానీ 2 సంవత్సరాలు కావడం అనేది వచ్చే నెలకు జరుగుతుంది. 3వ వాక్యం, హీ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఇంగ్లీష్ బై ద టైమ్ హిస్ మదర్ కమ్స్ హోమ్. హీ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాడు. బై ద టైమ్ ఈజ్ మదర్ కమ్స్ హోమ్. ఇప్పుడు బై ద టైమ్ ఏ టైం అది? ఈజ్ మదర్ కమ్స్ హోమ్. వాళ్ళ అమ్మగారు ఇంటికి వచ్చేటప్పటికి అతడు చదువుతూ ఉన్నాడు. అంటే ఆమె వచ్చిన తర్వాత కూడా చదవడం అనేది జరుగుతుంది. ఆమె వచ్చినప్పటి వరకు కూడా అతడు చదువుతూ ఉన్నాడు. హీ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఇంగ్లీష్ బై ద టైమ్ హిస్ మదర్ కమ్స్ హోమ్. ఒకవేళ మనం ఇక్కడ టైం అనేది యాడ్ చేయాలనుకుంటే కన్నా అతడు చదువుతున్నది 2 గంటలు అయిందని, అంటే 2 గంటల నుంచి చదువుతున్నాడని వాళ్ళ అమ్మ వచ్చే వరకు, అంటే ఇప్పుడు 9 అవుతుంది అనుకుంటే 7 గంటల నుంచి అతడు చదువుతూ ఉన్నాడని, అతని తల్లి వచ్చే వరకు అతను చదవడం అనేది 2 గంటలు, ఇప్పుడు 9 అయింది కాబట్టి 2 గంటలు అయిందని, దాని తర్వాత కూడా చదవడం అనేది జరుగుతుంది. He will have been reading English by the time his mother comes home. అంటే అతని తల్లి ఇంటికి వచ్చే సమయం వరకు చదువుతూ ఉంటాడని. ఇవి 3 కూడా పాజిటివ్ వాక్యాలు. మనకు నెగిటివ్ కావాలంటే హెల్పింగ్ వర్బ్ పక్కలో నాట్ అనేది కలపాలి లేదా యాడ్ చేయాలి లేదా రాయాలి. ఉదాహరణకు 1వ తీసుకుంటే, we shall not have been living in Hyderabad for 14 years by July 2021. అంటే ఇక్కడ ఇది నెగిటివ్ వాక్యం. అంటే జూలై 2021 వరకు మేము అక్కడ నివసించడం అనేది 14 years, అంటే 14 సంవత్సరాలు కాదు అని. అదేవిధంగా 2వ వాక్యం, షీ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 2 years నెక్స్ట్ మంత్. 3వ వాక్యం, హీ విల్ నాట్ హ్యావ్ బీన్ రీడింగ్ ఇంగ్లీష్ బై ద టైమ్ హిస్ మదర్ కమ్స్ హోమ్. కాంట్రాక్షన్ రాస్తే 1వది, we shan't have been living in Hyderabad for 14 years by July 2021. మనకు క్వశ్చన్ కావాలంటే, అంటే ప్రశ్నావాక్యం కావాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ షెల్ లేదా విల్ అనేది కర్త కన్నా ముందు రాయాలి. ఈ సహాయక కర్త కన్నా ముందు రాయాలి.
ఉదాహరణకు ఒకటో వాక్యం తీసుకుంటే, షెల్ we have been living in Hyderabad for 14 years by July 2021 and add question mark. రెండో వాక్యం, will she have been working there for 2 years next month and question mark. మూడో వాక్యం, will he have been reading English by the time his mother comes home and question mark. ఈ విధంగా మనం మిగతా సబ్జెక్టులను కూడా తీసుకొని, అంటే కర్తలు వేరేటి కూడా, అంటే యు, దే, ఇట్ అవి కూడా రాసి, మరియు అదేవిధంగా మెయిన్ వర్బ్ అంటే ప్రధానమైనటువంటి క్రియలు అయినటువంటి ప్రెజెంట్ పార్టిసిపుల్లో కూడా మనకు ఉపయోగకరమైనటువంటి ప్రధాన క్రియలను తీసుకొని మనం మిగతా వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది. యాక్చువల్లీ వీ యూజ్ దిస్ టెన్స్ వెరీ లెస్ ఇన్ ద కన్వర్జేషన్. నిజానికి మనం మాట్లాడే మాటల్లో ఈ టెన్స్ని చాలా తక్కువగా ఉపయోగిస్తాం, కానీ మనం దీనిని కూడా తెలుసుకొని ఉండాలి. మనం లాస్ట్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను కూడా మనం ఎక్కువగా ఉపయోగించమని తెలుసుకున్నాం. దాని మాదిరిని ఇది కూడా మనం మాట్లాడే మాటలో ఉపయోగించడం అనేది అంతగా జరగదు, కానీ మనకు దీని కూడా వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకొని ఉండాలి. మరి మనకు ఉన్నటువంటి 12 టెన్స్లో ఈ 2 టెన్స్లు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంతగా ఉపయోగపడవు. మిగతా 10ని ఉపయోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.